హర హర మహాదేవ్ శంభో శంకర. ఈ విషయంలో ప్రతి జీవికి, ఇన్ ద సెన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్కి, మనిషి అనేవాడికి తనను తాను ప్రేమించుకుంటే వాడికి ఖచ్చితంగా గోల్ ఉంటుంది. అది చిన్నదా పెద్దదా లేకపోతే ఏదో విధమైన ఒక డిజైర్ అయితే ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అది డబ్బు సంపాదించడం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, గవర్నమెంట్ జాబే కావచ్చు, బిజినెస్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఈవెన్ నాకు ఒక బుల్లెట్ బండి కొనుక్కోవాలి అనే డిజైర్ కూడా ఉండొచ్చు. ఏదైనా కోరిక, అది చిన్నదా పెద్దదా, అండ్ ఎకనామికల్గా విచ్ కైండ్ ఆఫ్ డిజైర్ ఈజ్ అనేది ఏదో ఒకటైతే ఉంటుంది. అలాగే కొంతమందికి కొన్ని డిజైర్స్ ఎలాంటి ఉంటాయంటే అవి ఇవాళ రాగానే రేపు తిరిపే కావాలి. ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. అంటే చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సమయం కానీ, శక్తి కానీ, టాలెంట్ కానీ, అంటే ప్రతిభ. అందులో భాగంగా కొంతమంది గివప్ ఇచ్చేస్తారు, ఏముందిలే అని. కొంతమంది పట్టుబట్టిన విక్రమార్కుళ్ళ అదే పనిగా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ ప్రయత్నంలో కూడా మానసికంగా, శారీరకంగా కుంగిపోయి, కృషించిపోయి, బాధపడి, దుఃఖించి, రోధించి ఇంక నా వల్ల కాదురా బాబు అని వదిలిపెడతారు. కానీ కొంతమరి వెరీ వెరీ లెస్ పర్సెంటేజ్, లైక్ 1 or 2, మోర్ దెన్ 5 అనుకుందాం, ఆ పర్సెంటేజ్ మాత్రమే నేను అనుకున్నాను చేసి తీరుతాను, అది ఏమైనా కానీ ఎండ్ ఆఫ్ ది డే అని కొంతమంది మాత్రం ప్రయత్నించి డెఫినెట్లీ దే విల్ బి సక్సెస్ ఇన్ దర్ ఫీల్డ్, వాట్ ఎవర్ దేర్ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకుంటారు. ఆ కేటగిరీలోనే ఇప్పుడు మనం కూడా పర్సంటేజ్లో ఉన్నట్టే. ఎలా? ఇప్పుడు సినిమా రంగం అనేది వెరీ డిఫికల్ట్ ఫీల్డ్. చూడడానికి, కామెంట్ పెట్టడానికి అండ్ ఇంకేదో చేయడానికి చాలా ఈజీ. బట్ ఒక్క నిమిషం, అయితే ఈ సినిమా రంగంలో ఈవెన్ చిన్న పెద్ద అని కాదు, యాక్టర్స్ దగ్గర నుంచి ఒక రచయిత కానీ, డైరెక్టరే కానీ, కెమెరామెనే కానీ, ఆ డైరెక్టరే కానీ, కాస్ట్యూమరే కానీ, ఏవో ఎన్నీగా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది అందులో. కానీ ఏదైనప్పుడు కూడా కొంచెం డిఫికల్ట్ ఫీల్డ్ ఇది, ఏది సినిమా రంగం అనేది. అందులో భాగంగా ముఖ్యంగా దర్శకత్వం వహించాలి అని మైండ్ సెట్ ఉన్న వ్యక్తి చాలా చాలా స్టాండర్డ్గా ఉండి తీరాలి. అది ఏది ఏమైనప్పటికీ ఆ పర్సంటేజ్లో మనం ఉన్నాం. లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి. 100 రూపాయలు లేని రోజులు కూడా చూడాల్సి వస్తుంది, అనుభవించాల్సి వస్తుంది. ఈ మార్గంలో పతోడు వచ్చి చిన్న చితకాడు 10 రూపాయలు ఇవ్వడం, అవసరం తీయడం చేత కాకపోయినా ఉచిత సలహాలు అలా విసిరేసి వెళ్ళిపోతుంటారు. ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటివి కూడా ఫేస్ చేసి ముందుకు వస్తూ ఉంటాం. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే, మీ సోది నాకెందుకయ్యా అని మీరు అనుకోవచ్చు. బట్ ఒక 18 సంవత్సరాలు ఒక మనిషి ఒకే పని మీద స్టిక్ ఆన్ అయి ఉండి శ్రద్ధతో, నిబద్ధతతో పనిచేస్తూ వచ్చి చివరాఖరికి తన మెదడులో పుట్టిన ఒక ఆలోచనని పేపర్ మీద పెట్టి దాన్ని సినిమాగా తీసి ఇప్పుడు చూసుకుంటున్నప్పుడు ఆనందం
చెప్పలేము. ఇక ఫ్యూ డేస్ దసరాకి జనాలకు చూపించబోతున్నాం అనే ఒక ఉత్సుకత, ఆనందం చాలా బాగుంటుంది. నేను తీసిన ఇండిపెండెంట్ మూవీ 1 గంట 29 నిమిషాలు ఉంటుంది సినిమా. ఓకే, దసరాకి జనాలకు చూపించబోతున్నాను. నాకు తెలిసి ప్రతి సాధారణమైన వ్యక్తి యొక్క ఓటీటీ యూట్యూబ్, ఎవరైనా చూడొచ్చు. యూట్యూబ్లోనే మన సినిమా రిలీజ్ చేయబోతున్నాను. ప్లీజ్ బ్లెస్ మీ ఆల్. థ్యాంక్ యూ.